హాయ్ గాయ్స్, నా పేరు కుషన్. మీరు చూస్తున్నారు కుషన్ టెక్. సో మన ఛానల్లో ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే బ్లాగర్లో పోస్ట్ అనేది ఎలా రాయాలి. లాస్ట్ వీడియోలో మనం బ్లాగర్ అంటే ఏంటి, బ్లాగర్ ఎలా క్రియేట్ చేయాలి, సో మనకి బ్లాగర్ ద్వారా మనీ అనేది ఎలా వస్తాయో తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఏంటంటే బ్లాగర్లో పోస్ట్ ఏ విధంగా రాయాలి, ఏమేమి యూజ్ చేయాలి, ఒకవేళ ఇమేజెస్ వాడితే ఏ ఇమేజెస్ వాడాలి, సో అలాంటివన్నీ బ్రీఫ్గా నేను మీకు బ్లాగర్లో పోస్ట్ రాస్తా అయితే చేసి చూపిస్తాను. సో బ్లాగ్లో పోస్ట్ అనేది ఏ విధంగా రాయాలి, ఎలా పబ్లిష్ చేయాలో నేను చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి మీకు మెయిన్ థింగ్ డౌట్ ఏంటంటే పోస్ట్ అనేది ఏమి రాయాలి, అసలు ఏ సబ్జెక్ట్ తీసుకుని రాయాలి, ఇది సబ్జెక్ట్ అంటే ఏ విధమైన పోస్టులు రాయాలి అనేది మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. సో ఆ డౌట్ కూడా నేను చెప్తాను. మీ డైలీ లైఫ్లో జరిగే ఏ యాక్టివిటీస్ అయినా మీరు రాసుకోవచ్చు పోస్ట్ అనేది. సో మీరు ట్రెక్కింగ్ వెళ్ళారనుకోండి, ఆ ట్రెక్కింగ్కి అక్కడ సంబంధించిన కొన్ని ఫొటోస్ రాసి, సో ఈ ట్రెక్కింగ్ అనేది మేము ఈ ఏరియాలోకి వెళ్ళాము, ఈ ఏరియాలో ఈ పలానా ప్లేస్ అనేది బాగుంది, ఆ ఫొటోస్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు చేసిన అడ్వాంటేజెస్ ఏమైనా ఉంటే అవి పెట్టండి చాలు. అంటే మీకు డైలీ లైఫ్లో జరిగే ఏ వీడియోనో లేకపోతే ఒక మూవీ రిలీజ్ అయింది, ఆ మూవీ గురించి రాయండి, ఆ మూవీ పోస్టర్ పెట్టండి, అందులో ఉన్న యాక్టర్స్ నేమ్స్ రాయండి. నెక్స్ట్ వచ్చేసరికి పలానా రిలీజ్ డేట్ అని చెప్పి రాయండి. సంథింగ్ అంతే. మీరు డైలీ వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్ స్టోరీలో, స్టేటస్ అయితే ఎలా పెట్టుకుంటారో సేమ్ థింగ్ అలాగే పెట్టుకోవడమే. సో ఇంకా లేట్ చేయకుండా పోస్ట్ అనేది ఎలా రాయాలో చూద్దాం రండి. మన బ్లాగర్ డాష్బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం ఇప్పటిదాకా ఏం పోస్ట్ రాయలేదు కాబట్టి దేర్ ఆర్ నో పోస్ట్ అని ఉంది. ఒకవేళ పోస్ట్ రాయాలంటే లెఫ్ట్ సైడ్ పైన న్యూ పోస్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, అంటే నోట్ ప్యాడ్ టైపు. సో క్లిక్ చేద్దాం. ఓపెన్ చేశాక మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. అంటే టైటిల్ అని, కింద వచ్చేసరికి బ్లాంక్ వైట్ పేపర్ ఉంటుంది రాసుకోవడానికి. పోస్ట్ రాయాలంటే మెయిన్గా ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి HTML వ్యూ, సో సెకండ్ థింగ్ వచ్చేసరికి కంపోజ్ వ్యూ. HTML వ్యూ అంటే HTML లాంగ్వేజ్తో రాసేదన్నమాట. HTML అనేది ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ టైప్. సో ఇందులో కోడింగ్స్ ఏమన్నా రాయాల్సి ఉంటే ఇందులో ఇక్కడ రాసుకోవచ్చు. మనకి HTML లాంగ్వేజ్ అంతగా రాదు కాబట్టి కంపోజ్ వ్యూలో కూడా రాసుకోవచ్చు. మనం ఏదైనా కంపోజ్ వ్యూలో రాస్తే అది ఆటోమేటిక్గా HTML లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఇక కంపోజ్ వ్యూ అంటే మనం జనరల్గా రాసే టైప్ అనమాట. అంటే కంప్యూటర్ లాంగ్వేజెస్ కాకుండా నార్మల్గా మనం టెక్స్ట్ రాస్తాం కదా, సో దాన్ని కంపోజ్ వ్యూ అని అంటారు. మెయిన్ థింగ్ వచ్చేసరికి మనం రాసే పోస్ట్కి టైటిల్ అనేది పెట్టుకోవాలి. ఇందులో పోస్ట్ వచ్చేసరికి మనం మన డైలీ లైఫ్లో జరిగిన వాటి గురించి రాసుకోవచ్చు, లేకపోతే టెక్నాలజీ గురించి రాసుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద పోస్ట్ దేని గురించి ఉంటాయంటే గ్యాడ్జెట్స్ గురించి. అంటే టెక్నాలజీ అప్డేట్ అయ్యే కొద్దిగా కొత్త గ్యాడ్జెట్స్ అయితే మనకు వస్తూ ఉంటాయి. సో వాటి గురించి, వాటి ఫీచర్స్ గురించి అయితే రాస్తూ ఉంటారు. అలాగే నేను ఎగ్జాంపుల్గా మీకు చూపించడానికి వివో మొబైల్ ఫ్యూచర్స్ అనే పోస్ట్ అయితే ఇప్పుడు రాయబోతున్నాను. సో ఇందులో మెయిన్ థింగ్ వచ్చేసరికి మనం రాసే ఫస్ట్ హెడ్డింగ్ అనేది మేజర్ హెడ్డింగ్ అయి ఉండాలి, అప్పుడే కొద్దిగా హైలైట్గా కనిపిస్తుంది. సో మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఫాంట్స్ అనమాట. అంటే మనం రాసే పోస్ట్ అనేది ఏ ఫాంట్స్లో ఉండాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం రాసే ప్రతి పారాగ్రాఫ్కి అయితే ఫాంట్స్ అనేది మనం వేరువేరుగా అయితే పెట్టుకోవచ్చు. మనం రాసే ఫాంట్ అనేది బోల్డ్లో ఉండాలా, ఎటాలిక్లో ఉండాలా, అంటే అండర్లైన్ చేసి ఉండాలనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే వివో మొబైల్ ఫ్యూచర్స్ అనేది బోల్డ్లో ఒక్క దాంట్లోనే ఉంది. అది బోల్డ్ లెటర్స్ అని ఎలా తెలిసింది, మనం పైన బోల్డ్లో పెట్టుకున్నాం కాబట్టి ఆరెంజ్ కలర్లో అది హైలైట్ అయింది. సో ఇప్పుడు బోల్డ్ ఆఫ్ చేశాను. బోల్డ్ ఆఫ్ చేస్తే అది నార్మల్ వ్యూలో మనకు కనపడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి బోల్డ్, ఇటాలిక్, సో అండర్లైన్ అంటే యూ కింద గీత ఉంది కదా, అది అండర్లైన్ అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే వివో మొబైల్ ఫ్యూచర్స్ అనేది బోల్డ్లో ఉంది, ఇటాలిక్లో ఉంది, అండర్లైన్ చేసి ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి వీటికి కలర్ మార్చుకోవాలంటే సెలెక్ట్ ఆల్ కొట్టేసి కలర్ అయితే మార్చుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఫొటోస్, వీడియోస్ అప్లోడ్ చేయడం. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా పైన ఫొటోస్, వీడియోస్ అని. సో అది నొక్కితే అప్లోడ్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్ ఉంటుంది. అంటే మన క్లిక్ చేస్తే మన స్టోరేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అందులో మనకి సంబంధించిన ఫొటోస్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత లోడ్ అయ్యి ఇలాగ వస్తుంది. ఒకవేళ వీడియోస్ అప్లోడ్ చేయాలంటే మనకు కనిపిస్తున్న వీడియోస్ మళ్ళీ క్లిక్ చేసి మళ్ళీ సేమ్ ఇలాగ ప్రాసెస్ అనమాట అప్లోడ్ చేయడానికి. సో ఈ విధంగా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనం అప్లోడ్ చేయాలి. వీడియోస్ అయితే కొద్దిగా టైం పడుతుంది. సో ఫోటో పెట్టిన తర్వాత మనం ఆ ఫోటోని ఎన్లార్జ్ చేసుకోవచ్చు, లేదంటే సైజ్ అన్న తగ్గించుకోవచ్చు. సో ఇలా డ్రాగ్ చేస్తే ఆ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆ ఫోటో పెట్టిన తర్వాత ఎంటర్ కొడితే మళ్ళీ నెక్స్ట్ లైన్లోకి వెళ్తుంది. మనం అక్కడ మళ్ళీ టెక్స్ట్ రాసుకోవచ్చు.
నెక్స్ట్ పారాగ్రాఫ్కి వచ్చేసరికి మనం రాసిన టెక్స్ట్ అనేది మిడిల్లో ఉండాలా, లేకపోతే రైట్ సైడ్ ఉండాలా, లెఫ్ట్ సైడ్ ఉండాలా అనేది మనమైతే డిసైడ్ చేసుకోవచ్చు. అంటే మనం రాసి టెక్స్ట్ కొట్టేసి స్పేస్ కొట్టి మిడిల్లోకి తెచ్చుకోవాల్సినంత పని అయితే ఉండదు. సో ఇక్కడ మనం దాన్ని అలైన్ చేసుకోవచ్చు. పైన ఎమోజీ సింబల్ కనిపిస్తుంది కదా, దాని పక్కన ఉన్న వాటిని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో మనకు కావాల్సిన విధంగా ఈ పైన వాటిని యూస్ చేసుకుని మనమైతే సెట్ చేసుకోవచ్చు. అంటే మనం రాసిన టెక్స్ట్ని మిడిల్లో కావాల్సి మిడిల్లో, లేకపోతే రైట్ సైడ్ కావాల్సి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కానీ అలాగైతే సెట్ చేసుకోవచ్చు. అంటే స్పేస్ బార్ కొట్టి కాకుండా. సో ఇలాగైతే వన్ స్టెప్లో అయిపోతుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మీరు పోస్ట్స్ అనేది గ్యాడ్జెట్స్ మీద కానీ ఇలాగ మొబైల్ ఫోన్ ఫీచర్స్ మీద కానీ రాస్తూ ఉంటే మీరు మీ పోస్ట్లో ఒక్కొక్క క్వాలిటీని అయితే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఫోన్ యొక్క ఫీచర్స్ ఏంటిది, ఫ్రంట్ కెమెరా రెజల్యూషన్ ఎంత, బ్యాక్ కెమెరా రెజల్యూషన్ ఎంత, బ్యాటరీ ఎంఏహెచ్ ఎంత ఉంటుంది. సో అలాగ ఒక్కొక్క డీటెయిల్స్ అనేవి మీరు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇలాగ బ్రీఫ్గా టెక్స్ట్ రాసేటప్పుడు మీరైతే ఫొటోస్ అయితే యూస్ చేయండి. ఇలా ఫొటోస్ యూస్ చేయడం వల్ల మన పోస్ట్ చదివే వాళ్ళకి మన మ్యాటర్ అనేది బ్రీఫ్గా అర్థమవుతుంది. దాంతోపాటు మన పోస్ట్ అనేది అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో ఇట్లా రాయడం వల్ల రీడర్స్ అనేవాళ్ళు మన పోస్ట్ని, మన వెబ్సైట్స్ని మళ్ళీ విజిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మనం పోస్ట్లో ఒక్క వర్డ్ రాసినా కానీ ఆ పోస్ట్ మొత్తం ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా పోస్ట్ రాయాలంటే ముందు మనం ఎంచుకునే టైటిల్ కరెక్ట్గా ఉండాలి. టైటిల్ రాసిన తర్వాత మనం రాసే డిస్క్రిప్టివ్ పార్ట్ అంటే టెక్స్ట్ అనమాట. మనం రాసిన టెక్స్ట్ అనేది రీడర్స్కి సింపుల్గా అర్థం అవ్వాలి. సో అలాగే బ్రీఫ్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఫొటోస్ అప్లోడ్ చేస్తాం కదా, ఆ ఫొటోస్ అనేవి మన పోస్ట్లో సరైన పొజిషన్స్లో ఉండాలి. అలా పొజిషన్స్లో పెట్టడం వల్ల రీడర్ అనేవాడు సింపుల్గా అర్థం చేసుకోగలుగుతాడు. అలా కాకుండా పోస్ట్ ఒకటి పెట్టి లోపల కంటెంట్ ఇంకోటి పెడితే మన వెబ్సైట్ విజిట్ చేసే ఛాన్స్ అయితే తక్కువ ఉంటుంది. సో మనం రాసే కంటెంట్ని బట్టి మన వెబ్సైట్ అయితే బూస్ట్ అవుతూ ఉంటుంది. అంటే మనం రాసిన పోస్ట్కి రిలేటెడ్గా ఎవరన్నా సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ అనేది సజెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా పోస్ట్ రాయడం అయిపోతే మనం చెక్ చేసుకోవడానికి ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంది. మనం ఇక్కడ ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే మనం రాసిన పోస్ట్ అనేది ఎలా కనిపిస్తుంది, ఏ డివైజెస్లో ఎలా కనిపిస్తుంది, అంటే మొబైల్ ఫోన్స్లో ఎలా కనిపిస్తుంది, డెస్క్టాప్స్లో ఎలా కనిపిస్తుంది అనేది మొత్తం బ్రీఫ్గా చూసుకోవచ్చు. ఇక్కడ పబ్లిష్ బటన్ కింద లేబుల్స్ అనేది కనిపిస్తుంది కదా, సో ఆ లేబుల్స్ అంటే మన పోస్ట్కి సంబంధించిన నేమ్స్ అనమాట, ట్యాగ్స్ టైపు. సో మనం వివో ఫ్యూచర్స్ అనేద్దాం. తర్వాత మనం రాసిన పోస్ట్ అనేది ఎప్పుడు పబ్లిష్ అవ్వాలి, ఇమీడియట్గా పబ్లిష్ అవ్వాలంటే పబ్లిష్ మీద నొక్కాలి, లేదంటే షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. అంటే మనం పెట్టిన టైంకి అది ఆటోమేటిక్గా పబ్లిష్ అయితే అవుతుంది. సో ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. పర్మా లింక్ అంటే మనం రాసిన పోస్ట్ యొక్క యూఆర్ఎల్ అనమాట. సో ఈ యూఆర్ఎల్ని మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. సో మనం కస్టమైజ్గా యూఆర్ఎల్ రాసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి కాబట్టి మనం డిఫాల్ట్ యూఆర్ఎల్ని ఉంచేసుకోవడం బెటర్. ఒకవేళ మనం కస్టమ్ యూఆర్ఎల్ కనుక రాయాలనుకుంటే కింద కనిపిస్తున్న కస్టమ్ పర్మా లింక్ మీద క్లిక్ చేస్తే మనం టెక్స్ట్ ఎంటర్ చేయడానికి అయితే వస్తుంది. సో అక్కడ మనం యూఆర్ఎల్ అనేది మనం రాయాలి. సో నా ఒపీనియన్ ప్రకారం మీరైతే యూఆర్ఎల్ మార్చమాకండి, డిఫాల్ట్ యూఆర్ఎల్ అయితే ఉంచేయండి. కింద లొకేషన్ ఆప్షన్ అని 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో వాటితో మనకి యూజ్ అంతగా ఉండదు కాబట్టి మనకి అవి అనవసరం అన్నమాట. సో జనరల్గా పోస్ట్ రాయడం అంటే మెయిన్ టైటిల్ ఇస్తాము, తర్వాత వచ్చేపాటికి పారాగ్రాఫ్ సెట్టింగ్స్ పెట్టుకుంటూ వెళ్తాము. ఎక్కడెక్కడైతే ఫొటోస్ పెట్టుకోవాలో సో అక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తాం. అంటే మనం రాసిన కంటెంట్కి ఈ ఫొటోస్ అనేది ప్లస్ పాయింట్ అవ్వాలి. రీడర్ అనేవాడికి మనం రాసిన పోస్ట్ అనేది బ్రీఫ్గా సింపుల్గా అట్రాక్టివ్గా ఉండాలి, సింపుల్గా అండర్స్టాండ్ అవ్వాలి, అట్రాక్టివ్గా కనిపించాలి. సో ఈ విధంగా రాసి పబ్లిష్ చేయడమే. ఇక్కడ వరకు నార్మల్ పోస్ట్ అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఎవరైనా లింక్స్ జనరేట్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే మాకు నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవ్వాలి, లేకపోతే మాకు యూట్యూబ్ ఛానల్ ఉంటే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడు దాకా మనం పోస్ట్ అయితే కస్టమైజ్డ్ వ్యూలో రాసాము. సో మనం ఇక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఈ పేజ్ ఓపెన్ అవ్వాలి, లేకపోతే నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవ్వాలి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ అవ్వాలంటే సో ఇప్పుడు మనం అది వచ్చేసరికి HTML వ్యూలో రాయాలన్నమాట. నేను చెప్పిన కోడింగ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ జాగ్రత్తగా రాయండి. నేను ఆ టెక్స్ట్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో మనం ముందుగా కస్టమైజ్డ్ వ్యూలోంచి HTML వ్యూలోకి అయితే వెళ్ళాలన్నమాట. ఇదంతా మనం కస్టమైజ్డ్ వ్యూలో రాసిన టెక్స్ట్ అనమాట. అంటే ఆటోమేటిక్గా కోడింగ్లోకి కన్వర్ట్ అయితే అయిపోతుంది. దీన్ని చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఎంటర్ కొడితే నెక్స్ట్ లైన్లోకి అయితే వస్తుంది కదా, సో ఎంటర్ కొట్టండి.
ఎంటర్ కొట్టినాక న్యూ లైన్లోకి వస్తుంది కదా. సో న్యూ లైన్లోకి వచ్చిన తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు యాజ్ టీస్ మీరు టైప్ చేయండి. ఈ బ్లాంక్స్ వచ్చేపటికి మీ యూఆర్ఎల్ అన్నమాట. అంటే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఏది లోడ్ అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అయితే https://youtube.com. సో అలాగా మీ యూఆర్ఎల్ని అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. ఈ క్లిక్ హియర్ అనే ప్లేస్లో మనం ఏదైనా రాసుకోవచ్చు అన్నమాట. టెక్స్ట్ అంటే ఒకవేళ డౌన్లోడ్కి యూస్ చేస్తుంటే డౌన్లోడ్ నో అని యూస్ చేసుకోవచ్చు, లేదంటే మీ పేరు కూడా రాయొచ్చు. అలా రాసిన తర్వాత మళ్ళీ మనం కస్టమైజ్ వ్యూలోకి వచ్చి మనం చెక్ చేసుకోవచ్చు ఆ బటన్ అనేది వచ్చిందా లేదా అని. సో ఇప్పుడు స్క్రోల్ చేస్తున్నాను కింద, అదిగోండి క్లిక్ హియర్ అనే లింక్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు అది వర్క్ అవుతుందో లేదో మనం పోస్ట్ పబ్లిష్ చేసి చెక్ చేద్దాం. వ్యూ బ్లాగ్ మీద క్లిక్ చేస్తే మన బ్లాగ్లోకి అయితే తీసుకెళ్తుంది. సో కనిపిస్తుంది కదా, ఇది మన పోస్ట్ అన్నమాట. అంటే మనం జస్ట్ ఇప్పుడు రాసిన పోస్ట్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తే ఆ పోస్ట్ అనేది టోటల్ ఓపెన్ అవుతుంది. సో కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే క్లిక్ హియర్ అని అయితే ఉంది, దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే అయితే యూట్యూబ్లోకి అయితే తీసుకెళ్తుంది. సో ఫ్రెండ్స్, మనం లింక్ అయితే ఈ విధంగా జనరేట్ చేయొచ్చు. నేను నా కోడ్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో గూగుల్ యాడ్సెన్స్ అంటే ఏంటి, మనం రాసిన పోస్ట్ అడ్వాన్స్ స్టేజ్లో ఎలా రాయాలి, అంటే ఫొటోస్కి బ్యాక్ ఎండ్లో లింక్స్ అనేవి ఎలా జనరేట్ చేయాలి, నెక్స్ట్ మన యూట్యూబ్ వీడియోస్లో మనం పోస్ట్లో అప్లోడ్ చేసుకోవచ్చా, సో యూట్యూబ్ వీడియోస్ని మన పోస్ట్లో ఎలా రాయాలని నేను నెక్స్ట్ వీడియోలో బ్రీఫ్గా చూపిస్తాను.